ప్రభాస్ కథానాయకుడుగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించనున్నారు. మహాభారతంలోని ఒక పాత్ర అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకడు. ప్రభాస్ కథానాయకుడుగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించనున్నట్లు తెలుపుతూ ఆయన పాత్రను పరిచయం చేసింది. శరీరంపై గాయాలతో చిరిగిన వస్త్రాలు కట్టుకుని అమితాబ్ కనిపించారు. ఒక షాట్లో యంగ్ అమితాబ్ నుదుటిపై మణి కనిపిస్తుంది. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురుచూస్తున్న ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామ అని అమితాబ్ చెప్పడంతో ఇంతకీ ఎవరాయన అని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. అసలు ఆ పాత్ర పేరేంటి? అతడి శరీరంపై గాయాలు, నుదిటిపై మణి కథేంటి? శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏంటి? పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి శూని వరం వల్ల అతడు నుదిటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే ఆకలి, దప్పుల నుంచి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటివారి ముఖస్తుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కథన రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరుతాడు. తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామాత అని గట్టిగా చెప్పి కుంజర అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా భావించిన ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ, దుర్యోధనులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు అతనికి మాట ఇస్తాడు. శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన 5 ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతడిని వెంబడిస్తారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు. అశ్వత్థామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు. అతడు వ్యాసాశ్రమానికి వెళ్ళడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు. కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ కౌర్యంతో రగిలిపోతాడు. కోపంతో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. 2 బ్రహ్మ శిరోనామకాస్త్రాలు ఢీకొట్టే ప్రళయమే భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి నారదుడు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరుతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేంటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడగా, అస్త్రాన్ని ఉపసంహరించు, పాండవులు నిన్ను ఏమీ చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు. వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్టు నటించేస్తూనే పాండవేయ రాగ గర్భాలు నశించుగా
అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దాని ప్రకారం పాండవుల భార్యలు, కోడళ్ళు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండడంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రికుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమణిని తీసి శపిస్తాడు. ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని పేర్కొంటాడు. బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బతికిస్తాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండడంతో అతడికి పరీక్షిత్ అని పేరు పెడతారు. బ్రాహ్మణుడు, అన్ని విద్యల శిక్తుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు, బంధుప్రీతి కారణంగా క్రోధం, మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడైతాడు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం. ఇక కల్కిలో అమితాబ్ అశ్వత్థామగా కనిపిస్తుండడంతో ఆ పాత్రపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ద్వాపర యుగం నుంచి అశ్వత్థామ ఎందుకు శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కోసం ఎదురుచూస్తున్నాడు? అతడికి శాప విమోచనం అవుతుందా? తిరిగి ఆ సహజమని అతడికి చేరుతుందా? భైరవాకు అతడు సాయం చేస్తాడా లేక పోరాడతాడా వంటి ప్రశ్నలకు కల్కిలో సమాధానం దొరికే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకునే, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.